యెహోవా నా కాపరని దేవుడు ఎందుకు, దావీదు ఎందుకు అన్నాడు అని తెలుసుకోవాలని ఆశ ఉంటే ఎక్కడికి వెళ్తారు తెలుసా? గూగుల్ దగ్గరికి వెళ్ళి సెర్చ్ చేసుకుంటూ ఉంటారు. కానీ దావీదు అలా కాదు, పితరుల దగ్గరికి వెళ్ళేవాడేమో, ఎవరన్నా అనుభవస్తుల దగ్గరికి వెళ్ళేవాడేమో, వెళ్ళి అడుగుతూ ఉండేవాడు. అంతేగాని ఈ రోజుల్లో గూగుల్ ఓపెన్ చేస్తే పేకాట వస్తుంది, తర్వాత ఇంకోటి ఓపెన్ చేస్తే ఇంకో బొమ్మలాట వస్తుంది, ఇంకోటి ఓపెన్ చేస్తామంటే రంగులు వస్తుంటాయి. వీటన్నిటిని చూసుకుంటూ ఉండిపోతారు. కానీ యవనస్తులు దేవుని వాక్యం చూద్దామనే ఆశ ఉంటుంది, కానీ సాతాను ఎదరికి రానివ్వడు. అలాగే దావీదు కూడా అప్పుడు పేకాట ఆడేవారి దగ్గరికి, జూదం ఆడేవారి దగ్గరికి, త్రాగుబోతుల దగ్గరికి, వ్యభిచారుల దగ్గరికి, దరిద్రుల దగ్గరికి, పనికిమాలిన వారి దగ్గరికి, లోకములో కబుర్లు చెప్పే వారి దగ్గరికి వెళ్ళలేదు దావీదు. ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు నడిచిన దారిలో, దేవుడు మార్గంలో నడిచిన వారి దగ్గరికి దావీదు చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, యెహోవా నా కాపరి అంటే, నువ్వు చూసావా ఆయన్ని అని అడుగుండొచ్చు చాలామంది. నేను చూడలేదండి, నాకు ఆయన ఎవరో తెలీదు, కానీ ఆయనే నా కాపరి. ఎందుకు అంటే కనుక ఆయన ఏం చేస్తా ఉన్నాడు? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.